పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు ఘనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని చూస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఇంత భాగ్యం కలిగించిన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మన జీవితంలో ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలు, ఉదయం లేవగానే అనేకమైన ఆలోచనలు, అనేక పనులు కలిగి ఉంటాం. కానీ మనం జీవితంలో ఏ పని పూనుకున్నా, ఏది చేయాలని ఉద్దేశించినా దేవుని విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, దేవుని చిత్త ప్రకారం జీవించడే మనకు క్షేమము, ఆశీర్వాదకరం. మనము ఉన్న పోరాటాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, బలహీనతలు, వ్యాధి బాధలు వీటన్ని దేవుడు చూస్తున్నాడు. తగిన సమయం అందు మన యొక్క ప్రతి ఒక్క బలహీనత విడిపించి విమోచి రక్షించి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, భద్రపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఏ విషయం దిగులు చెందవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ నూతన చూడగల విశ్వాసంతో ముందు కొనసాగుతాం. అదే మనందరినీ ప్రేమించిన అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించదని గొప్ప చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటిదంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. దావీదు మహారాజు శ్రమలో, బాధలో, వేదనలో, మరి బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఈ మనుషుల వైపు తిరగలేదు, తన సైన్యం వైపు తిరగలేదు, తనకు ఎవరు సహాయం చేస్తారని వెతకలేదు. కానీ దేవునికి మొరపెట్టేవాడు. అంటే దేవుని నామం ఎరిగినవాడు కాబట్టి, దేవుని ఎందుకు భయభక్తి జీవించాడు కాబట్టి దావీదు మహారాజు ఎంతగానో హెచ్చించాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమ కాలమందు అతను నేను తోడైందును, ఆయన ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేసింది. చూడండి, శ్రమలు కలిగినప్పుడు మనకు ఎవరు అండగా ఉండరండి. కష్టంలో, బాధలో, నిరుత్సాహంలో, నిస్పృహంలో, వేదనలో సమస్తం కోల్పోయి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మనం దూరమైనప్పుడు మనం ఎవరు కూడా పట్టించుకోరు. కానీ నిన్ను పట్టించుకునే దేవుడు నీకున్నాడు, నిన్ను రక్షించే దేవుడు నీకున్నాడు, నీ శ్రమలు విడిపించే దేవుడు నీకున్నాడు. నువ్వు మొరపెట్టగా, నువ్వు ప్రార్థించగా, నువ్వు అడగగా దేవుడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ శ్రమలు ఉన్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావు, ఏ అప్పుల సమస్యలు కృంగిపోతున్నావో, ఏ కుటుంబ సమస్యలు అల్లాడిపోతూ బయటపడలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల నీ కుటుంబం పతనమై మరి నీ భవిష్యత్తు లేక దిగులు చెందుతూ మరి నువ్వు వేదనకరంగా భయాందోళన స్థితిలో ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టగా నేను నీ ప్రార్థన ఆలకించి నీకు కలిగిన శ్రమలంతటి నుంచి నేను విడిపించి విమోచించి నిన్ను గొప్ప చేసేదని వాగ్దానం ఇస్తున్నాడు. మన జీవితంలో ఈ లోక మనుషులు కాదని గొప్ప చేసేది. ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనం ఈ లోక మనుషుల ద్వారా మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు అవమానింపబడవచ్చు, నిందింపబడవచ్చు, మనం పట్టించుకోకపోవచ్చు, విలువయ్యకపోవచ్చు. అయితే మన జీవితంలో వాళ్ళకు అక్కడికి అవసరం రాకపోవచ్చు. కానీ ఒకనొక సమయంలో మనం ఎంతగానో మనం ఆదరించి ప్రేమించినప్పటికీ ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మారవచ్చు. కానీ నిన్న, నేడు, రేపు నేను మరవని, విడువని, ఎడబాయని దేవుడు నీ విగిన కనిపెట్టుకొని ఆయన బలంగా నువ్వు ఆధారం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తగిన, నువ్వు మొరపెడతగిన దేవుడు తప్పక నీ యొక్క శ్రమను విడిపిస్తాడు, నీ బాధను కొట్టివేస్తాడు, నీ వ్యాధిని స్వస్థ కలగజేస్తాడు. నువ్వు ఏ పోరాటమున్నా, ఏ శ్రమలున్నా, ఏ బాధలున్నా, ఏ ఒత్తిడినా సమస్తము నువ్వు దేవుడికి మొరపెట్టినమ్మటే వాటి నుంచి విడిపించి, విమోచించి, రక్షించి నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు ఇంతకాలం ఈ లోక మనుషుల మీద ఆధారపడేవేమో, ప్రస్తుత పరిస్థితులు కృంగిపోయావేమో, వాళ్ళ ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా అని చెప్పేసి నువ్వు అయ్యా కృంగిపోయి వేదనకరంగా మరి ఒంటరి స్థితి అనుభవిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను విడిపించి నేను గొప్ప చేస్తాను. నీ శ్రమలు నీకు మరి ఇబ్బందికరంగా వచ్చి, కానీ దేవుడు ఒక్కసారి నీ జీవితం కలగజేసుకుందంటే ఆయన సమయం నీ సమస్తం తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని ఎంత పతనమైనా, ఎంత ఈ లోకపర నష్టపోయినా, బాధపడినా, దుఃఖపడినా, వేదన పడినా, సమస్తం ఈ యొక్క లోక బాధ వెళ్ళిపోయినా సరే దేవుడు నీకు తోడని నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమలన్నింటినీ విడిపించి, విమోచించి, రక్షించి, కాపాడి, గొప్ప దీవించి, ఆశ్రయించే దేవుడే నేనా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థించని, మొరపెట్టని, నీ సమస్యలు తెలియజేయండి. తద్వారా విడుదల, విమోచన, రక్షణ కలగజేసి నీ శ్రమాన్ని కొట్టిపారవేసి నేను గొప్ప చేసి దీవించి నీకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ప్రియ సహోదరి సోదరుడు, కాబట్టి దేవుడు ఇంత అద్భుతమైన వాగ్దానం మనందరికీ థ్యాంక్స్ చెప్తూ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడ జీవముల దేవ, కృపా కనికరంగ దేవ, ఈ ఉదయకాలం సమయం నిజంగా ప్రభావ మా ప్రియులు చూస్తున్న వాగ్దానం నీకు వందనం ప్రభావ. చూస్తున్న ప్రతి ఒక్క జీవితం వాళ్ళు ప్రార్థించున్నా, వాళ్ళు మొరపెడుచున్న వాళ్ళ ప్రార్థన ఆలకించండి అయ్యా. వారు ఏ శ్రమలు ఉన్నారో, ఏ అక్కర్లు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, ఏ వేదనకు గురవుతున్నారో, ఎటువంటి అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, అయ్యే బంధువుల సమస్యలు, స్నేహితుల సమస్యలు, ఈ విధంగా సతమతమవుతూ అల్లాడిపోతున్నాయా. ఒక్కసారి ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రియులు ప్రార్థించినగా వారి ప్రార్థన చెవియొగ్గనయ్యా. వారి మొరాలు అన్నవతని అయ్యా, నువ్వు అతను ఆపత్కాలంలో మొర ఉత్తరమిస్తాను దేవుడు నువ్వే కదా ప్రభావ. మా అతను నాకు మొరపెట్టగలిగితే నేను ఉత్తరమిస్తాను ప్రభావ. మరి శ్రమకాలంలో బలహీనతను మొరపెడుతున్నారు ప్రభావ. మా ప్రియులు తండ్రి మొరపెడుతూ ప్రతి మొరను ఆలకించి వారికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి విమోచించి వాళ్ళ శ్రమలను కొట్టిపారవేసి వాళ్ళ బలహీనతను తొలగించి వాళ్ళ యొక్క అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభావ తండ్రి వాళ్ళ శ్రమలందరూ విడిపించి ఎక్కడైతే నిందింపబడాడో, ఎక్కడైతే అవమానింపబడాడో, ఎక్కడైతే బాధపడదో అక్కడ తని ప్రవేశించిన గొప్ప జనాంగం చేసి వాళ్ళు దీవించి ఆశ్రయించి తని వాళ్ళ విడుదల విమోచన కలగజేయమని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్రమకాలం ఉన్న వారి ప్రతి ఒక్క జీవితంలో అపవాది సులభంగా చెప్పి శోధన, భయము, భీతి, టెన్షన్ వాటి నుంచి విడిపించి విమోచించి వారిని గొప్ప చేయమని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి, బలహీన బలపరచండి, ఆత్మీయ పడడం తిరిగి లేవనెత్తని, గర్భఫలం లేక బాధపడి వాళ్ళ గర్భాన్ని తెరవబడని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భులకు మంచి ఆరోగ్యం, సుఖం, ప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు పడుతుంది. వారు ఏ బాధ ఉన్నారో, ఏ వేదన కలిగి ఉన్నారో, ఏ విషయం మొరపెడుతున్నారో వారికి విడుదల విమోచన స్వస్థ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కడవరి మినిచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబంలో వాళ్ళ కష్టాజితాన్ని దీవించి ఆశీర్వించి ఫలభరితంగా నిలబెట్టని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానానికి అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేయండి. తద్వారా మీకు సువార్త త్వరగా అందబడుతుంది. దేవుని యొక్క సువార్త మనం నిర్లక్ష్యం కనపరచకూడదు. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఆత్మీయులకు, నేను ప్రేమించే వారికి నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుడి వారితో మాట్లాడి వారు కూడా సువార్త విస్తరించి వారు కూడా సహకారులు ఉంటారు, వారి జీవితం గొప్ప కార్యం చేస్తారు. ఈ విధంగా నువ్వు కూడా పరిచయం షేర్ చేయడం ద్వారా నువ్వు కూడా పరిచయం చేస్తావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. మరి ముఖ్యంగా ఈ కడవరి మినిస్ట్రీస్ మరి యొక్క మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మందిర స్థలము, మందిరం యొక్క కట్టడానికి గురించి నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా కడవరి మినిస్ట్రీ మందిర స్థలం నుంచి ఆ మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థిక విషయంలో ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని ప్రేరేపిస్తే మరి మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థికమైన వనరులు మీరు కూడా యొక్క పారిపోషణ కావాలని ప్రభువును కోరుచు. మీ అందరి ప్రభువును యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.